Hello everyone, my name is Balakrishna. Welcome to Bala Gen AI Telugu YouTube channel. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో ఏడబ్ల్యూఎస్ ప్లస్ అజూర్ ఎస్ఆర్ఈ ఏజెంట్. ఏడబ్ల్యూఎస్ స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్ in the market. Second one is then Azure also, one of the cloud provider developed by Microsoft. SRE agent. SRE agent means site reliable engineer agent. Agent is the combination of LLM and then external tools. External tools like APIs and then servers and then databases connected with the via MCP servers. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ డెవాప్స్ అనమాట. దీన్ని క్రాస్ క్లౌడ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. యూజింగ్ న్యూ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఏజెంట్ మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఏడబ్ల్యూఎస్ అండ్ దెన్ అజూర్ క్లౌడ్ రెండు కంబైన్ అయ్యి మనం ఎస్పెషల్లీగా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఏజెంట్ మాత్రమే మనం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ ఆర్టికల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ టెక్ కమ్యూనిటీలో పోస్ట్ చేశారన్నమాట ఏప్రిల్ 1న. నేను ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డైవింగ్ టు ద కనెక్ట్ అజూర్ ఎస్ఆర్ఈ ఏజెంట్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యూజింగ్ అఫీషియల్ ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ సర్వర్స్. మనం ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఎంసీపీ సర్వర్స్తో కనెక్ట్ కావచ్చు. ఎంసీపీ స్టాండ్స్ ఫర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఇస్ ద స్టాండర్డ్ క్లయింట్ అండ్ దర్ సర్వర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. ఈ ఎంసీపీ సర్వర్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలాగ ఇంటిగ్రేషన్ చేస్తాం అనే దాని గురించి నేను ఎంసీపీ సిరీస్లో మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఫర్దర్ సెషన్లో. తర్వాత క్వైరీ ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్. ఎగ్జిక్యూట్ ఎనీ ఆఫ్ ది 15,000 ప్లస్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐస్, run operational workflows and kick off incident investigations through AWS DevOps Agent, which is now generally available. ఈ AWS DevOps Agent అనేది దీన్ని ఏం చేయొచ్చు, డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ 15,000 ప్లస్ AWS APIs, రన్ ఆపరేషనల్ వర్క్ఫ్లోస్ అండ్ కిక్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ త్రూ AWS DevOps Agent. ఇది అనేది AWS DevOps Agent అనేది అందరికీ జనరల్గా అవైలబిలిటీ ఉందన్నమాట. The AWS MCP server connects to Azure SRE agent to AWS documentation, APIs, regional availability data, pre-built operational workflows, that is agent SOAPs, and then AWS DevOps agent for incident investigation. మన ఏడబ్ల్యూఎస్ యొక్క ఎంసీపీ సర్వర్స్తో దేన్ని కనెక్ట్ అవ్వచ్చు అంటే అజూర్ని కనెక్ట్ అవ్వచ్చు. అజూర్ని కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయొచ్చు, అజూర్ ఎస్ఆర్ఈ ఏజెంట్ టు ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీ కనెక్టెడ్ ది ప్రాక్సీ ఎక్స్పోజెస్ 23 ఎంసీపీ టూల్స్. ఈ 23 ఎంసీపీ టూల్స్ నుంచి ఆర్గనైజ్డ్ ఫర్ యువర్ కేటగిరీస్. ఏమేమి కేటగిరీస్ని ఆర్గనైజ్ చేయొచ్చు అంటే డాక్యుమెంటేషన్ నాలెడ్జ్, ఏపీఐ ఎగ్జిక్యూషన్, గైడెడ్ వర్క్ఫ్లోస్ అండ్ డెవాప్స్ ఏజెంట్ ఆపరేషన్స్. ఈ మన ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఏజెంట్ నుంచి అజూర్ డెవాప్స్ ఏజెంట్ కూడా కంట్రోల్ చేయొచ్చు. డాక్యుమెంటేషన్, నాలెడ్జ్, ఏపీఐస్, వర్క్ఫ్లోస్ అనమాట. హౌ ఇట్ వర్క్స్ అంటే ఏంటంటే ద ఎంసీపీ ప్రాక్సీ ఏడబ్ల్యూఎస్ రన్స్ ఆన్ ద లోకల్ ఎస్టీడీఐఓ ప్రాసెస్. మన ఎస్టీడీఐఓ అంటే స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్. ద ఎస్ఆర్ఈ ఏజెంట్ స్వాన్స్ వయా యూవీఎక్స్. ది ప్రాక్సీ హ్యాండిల్స్ ఏడబ్ల్యూఎస్ అథెంటికేషన్. ఈ ప్రాక్సీ ఎందుకు వాడుతున్నామంటే హ్యాండిల్స్ ఏడబ్ల్యూఎస్ యొక్క అథెంటికేషన్ అనేది యూజింగ్ క్రెడెన్షియల్స్ యూ ప్రొవైడ్ యాజ్ ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. మనం క్రెడెన్షియల్స్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ప్రొవైడ్ చేస్తే వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఈ ప్రాక్సీ ఉపయోగపడుతుంది. నో సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరం లేదు. ఆర్ కంటైనర్ డిప్లాయ్మెంట్ ఈజ్ నీడెడ్. ఇది కానీ లేకపోతే కంటైనర్ డిప్లాయ్మెంట్ ఈజ్ నీడెడ్ కానీ. ఇన్ ద పోర్టల్ యూజ్ ది జెనరిక్ ఎంసీపీ సర్వర్ యూజర్ ప్రొవైడెడ్ కనెక్టర్ ఆప్షన్ విత్ ఎస్టీడీఐఓ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. వాట్ ఆర్ ద కీ క్యాపబిలిటీస్? ఇవి చేయటం వల్ల మనకు చేసే కీ ఏంటి అంటే డాక్యుమెంటేషన్, ఏబిఐ ఎగ్జిక్యూషన్, ఏజెంట్ ఎస్ఓపిస్, రీజనల్ ఇన్ఫో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రబుల్ షూటింగ్, కాస్ట్ మేనేజ్మెంట్, డెవాప్స్ ఏజెంట్. వీటి గురించి తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం డెవలప్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్వైజైట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అజూర్ ఎస్ఆర్ఈ ఏజెంట్ రిసోర్స్ డిప్లాయ్డ్ ఇన్ అజూర్. అజూర్లోకి వెళ్తే
అజూర్ ఎస్ఆర్ఈ ఏజెంట్ అనేది రీసోర్స్ డిప్లాయ్ చేశారు ఇన్ అజూర్లో. ఎస్ఆర్ఈ ఏజెంట్ అనేది తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్ విత్ ఐఏఎం క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి. యువి ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలి ఆన్ ది ఎస్ఆర్ఈ ఏజెంట్ పోస్ట్. తర్వాత ఐఏఎం పర్మిషన్స్ తీసుకోవాలి. అందులో ఐఏఎం పర్మిషన్స్ మనం ఏం క్రియేట్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ, ఇన్వోక్ ఎంసీపీ, ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ కాల్ రీడ్ ఓన్లీ టూల్ అండ్ ఆప్షనల్లీ ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ కాల్ రీడ్ రైట్ టూల్ అనమాట. ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీస్. మనం క్రియేట్ ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీ ఎలా క్రియేట్ చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ సర్వర్ అథెంటికేట్స్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీస్ అనమాట. ఈ యాక్సెస్ కీస్ ఎలా తీసుకోవాలి? యాక్సెస్ కీ ఐడి ఉంది, సీక్రెట్ యాక్సెస్ కీ ఉంది. దీస్ కీస్ ఆర్ టైడ్ టు ఐఏఎం యూజర్. ఈ రెండు కీస్ ఏమేంటి? యాక్సెస్ కీ ఐడీస్ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ అనేది రెండు టైడ్ చేయబట్టి ఇది ఇక్కడ ఓన్లీ ఐఏఎం యూజర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అనమాట. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు క్రియేట్ చేయొచ్చు అనమాట. నాకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని కొడితే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని క్లిక్ చేస్తే నాకు ఇలాగా ఫస్ట్ సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు కన్సోల్ మీదకి వెళ్ళండి. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు కన్సోల్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ హౌ టు న్యూ అకౌంట్, క్రియేట్ న్యూ అకౌంట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అనేది స్టెప్ బై స్టెప్ నా ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఇలా హోమ్ పేజ్ వచ్చింది అనమాట. నేను ఆల్రెడీ ఐఏఎంతోనే ఐఏఎంతో లాగిన్ అయ్యాను. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెర్చ్ బార్లో ఐఏఎం అని క్లిక్ చేస్తే ఇక్కడైనా ఐఏఎం రీసెంట్లీ విజిట్ ఐఏఎం కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ మీరైనా ఐఏఎం అని క్లిక్ చేస్తే ఐఏఎం మేనేజ్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఐఏఎం రిసోర్సెస్ ఉంది అనమాట. ఇక్కడ ఐఏఎం రిసోర్స్ రూట్ యూజర్ హ్యాజ్ ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. తర్వాత యాడ్ ఎంఎఫ్ఏ ఫర్ యువర్ సెల్ఫ్, మనం యాడ్ ఎంఎఫ్ఏని యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయాలి కూడా. తర్వాత యువర్ యూజర్ బాలాజీ డస్ నాట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ యాక్సెస్ కీస్, మనకి యాక్సెస్ కీస్ ఏం లేదంట. హ్యావ్ బీన్ అన్యూజ్డ్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ యూజర్స్ ఉన్నారు, రోల్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి. ఇక్కడ ఐఏఎం రిసోర్సెస్కి ఇక్కడ మనకు ఏం చేయాలి అని చెప్తున్నానంటే ఫర్ ది డాక్యుమెంటేషన్ పర్పస్ ఐఏఎంలోకి వచ్చిన తర్వాత ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ గ్రూప్స్ ఉన్నాయి, యూజర్స్ ఉన్నాయి, రోల్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఉన్నాయి. మనం యూజర్స్లోకి వెళ్ళాలన్నారు. యూజర్స్ ఇప్పుడు ఏమన్నారు, క్లిక్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వచ్చిన తర్వాత ఐఏఎంకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఐఏఎం డాట్కి వచ్చిన తర్వాత యూజర్స్ మీద క్లిక్ చేయాలి. యూజర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చేస్తే డైరెక్ట్ నావిగేట్ టు ద అనదర్ పేజ్. ఇక్కడ యూజర్స్లో 1 ఉందంటే ఒక యూజర్ని క్రియేట్ చేయండి అనమాట. ఆల్రెడీ యూజర్స్ దీని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు, లేకపోతే క్రియేట్ న్యూ యూజర్. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ యూజర్, ఆ యూజర్ని క్రియేట్ చేయాలి. ఆ యూజర్ నేమ్ ఎలా ఉండాలి, కెన్ యూ హ్యావ్ అప్ టు 64 క్యారెక్టర్స్, వ్యాలిడ్ క్యారెక్టర్స్ A to Z ఇలా ఉండాలన్నమాట. ఇది హైఫన్ కూడా ఉండొచ్చు. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ది ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఆప్షనల్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, యాజ్ పర్ దీనికి వచ్చిన తర్వాత యూజర్స్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ డెడికేటెడ్ ఐఏఎం యూజర్ని క్రియేట్ చేయాలి. సెలెక్ట్ క్రియేట్ యూజర్, క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఎంటర్ ది డిస్క్రిప్టివ్ యూజర్ నేమ్కి ఎస్ఆర్ఈ ఏజెంట్ ఎంసీపీ ఇది యూనిక్గా ఉండాలన్నమాట. యూనిక్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యూజర్ నేమ్లో ఇక్కడ క్లిక్ చేసి అక్కడ టైప్ చేసుకోవాలి, లేకపోతే ఇది మీ కస్టమైజ్డ్ యూజర్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాగా ఉండాలన్నమాట వ్యాలిడ్ క్యారెక్టర్స్ ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ డూ నాట్ చెక్ ప్రొవైడెడ్ యాక్సెస్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఉంది కదా, ఇక్కడ ఏం చెక్ చేయొచ్చు, డూ నాట్ ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ అనేది చెక్ చేయొచ్చు. డూ నాట్ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయడం. ఏం చేయాలి, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సెలెక్ట్ అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ, తర్వాత సెలెక్ట్ క్రియేట్ పాలసీస్, ఓపెన్స్ ఇన్ ద న్యూ ట్యాబ్ అండ్ పేస్ట్ ది ఫాలోయింగ్ జాసన్ ఇన్ ద జాసన్ ఎడిటర్. మనం ఈ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే మనకంతా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఏం చేయాలి, సెలెక్ట్ నెక్స్ట్ గివ్ ద పాలసీ ఏ నేమ్, ఇది ఎస్ఆర్ఈ ఏజెంట్ ఎంసీపీ యాక్సెస్ అని నేమ్ ఇవ్వాలి. అండ్ సెలెక్ట్ క్రియేట్ పాలసీ. బ్యాక్ ఆన్ ది క్రియేట్ యూజర్స్ ట్యాబ్, మళ్ళీ యూజర్స్ ట్యాబ్కి వచ్చేసి సెలెక్ట్ ద రీఫ్రెష్ బటన్ ఇన్ ద పాలసీస్ లిస్ట్, చెక్ ఫర్ ఎస్ఆర్ఈ ఏజెంట్ ఎంసీపీ యాక్సెస్ అండ్ చెక్ ఇట్, సెలెక్ట్ నెక్స్ట్ అండ్ దెన్ క్రియేట్ యూజర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఈ తర్వాత జనరేట్ యాక్సెస్ కీస్ ఇవన్నీ తర్వాత గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా మొత్తం ఈ సైట్ గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టేస్తే ఇక్కడ పర్మిషన్స్లోకి వస్తే రివ్యూ అండ్ క్రియేట్లోకి వస్తే మనకు అయిపోతుంది అనమాట. మళ్ళీ యూజర్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గో టు ద
యూజర్స్లోకి వచ్చిన తర్వాత పాలసీస్ ఉన్నాయి. ఈ పాలసీస్ మీద క్రియేట్ చేయాలన్నమాట. ఈ పాలసీస్ అనేది మొత్తం మీకు క్లియర్గా నీట్గా నెక్స్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బాలకృష్ణ. బై బై. టేక్